మహారాష్ట్రకు చెందిన మాజీ ఐఏఎస్ ప్రొబేషనరీ అధికారిని పూజా కేట్కర్ వ్యవహారంపై ఇప్పటికే పలు సంచలన విషయాలు వెలుగు చూశాయి. ఈ క్రమంలోనే పూజా కేట్కర్ కు సంబంధించిన మరో విషయం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. చీటింగ్, ఫోర్జరీ ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ ఐఏఎస్ ప్రొబేషనరీ అధికారిని పూజా కేట్కర్ ఆచూకీ తెలియడం లేదు. దీంతో పూజా కేట్కర్ ఎక్కడికి వెళ్లిందనే విషయం తెలుసుకునే పనిలో పోలీసులు నిమగ్నమయ్యారు. మహారాష్ట్రకు చెందిన ఐఏఎస్ మాజీ ప్రొబేషనరీ అధికారిని పూజా కేట్కర్ వ్యవహారంపై తీవ్ర స్థాయిలో విమర్శలొచ్చాయి. గత కొన్ని రోజులుగా పూజా కేట్కర్ వ్యవహారంపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. పూజా కేట్కర్ పై పలు ఆరోపణల నేపథ్యంలో సమగ్ర దర్యాప్తును చేపట్టిన యూపీఎస్సీ ఆమెపై పలు చర్యలు తీసుకుంది. ప్రస్తుతం పూజా కేట్కర్ ఆచూకీ తెలియడం లేదు. మోసం, ఫోర్జరీ కేసులో పూజా కేట్కర్ కు ముందస్తు బెయిల్ ఇచ్చేందుకు ఢిల్లీ కోర్టు నిరాకరించింది. ఈ క్రమంలోనే అరెస్టు భయంతో పూజా కేట్కర్ దుబాయ్కి పరారైనట్లు వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే పూజా కేట్కర్ పై యూపీఎస్సీ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. ఆమె అభ్యర్థిత్వం రద్దు చేయడంతో పాటు భవిష్యత్తులో పరీక్షలు రాయకుండా నిషేధం విధించింది. పూణేలో ట్రైనీ సహాయ కలెక్టర్గా విధులు నిర్వర్తిస్తున్న సమయంలో పూజా కేట్కర్ పై అధికార దుర్వినియోగంతో పాటు యూపీఎస్సీలో తప్పుడు అఫిడవిట్ పత్రాలు సమర్పించారనే ఆరోపణలొచ్చాయి. ఈ వ్యవహారంపై దర్యాప్తు చేపట్టిన యూపీఎస్సీ జూలై 23లోగా ఆమెను ముస్సోరీలోని లాల్ బహదూర్ శాస్త్రి జాతీయ అకాడమీకి తిరిగి రావాలని ఆదేశించింది. కానీ ఆమె అకాడమీకి వెళ్లలేదు సరికదా, అప్పటి నుంచి పూజ ఆచూకీ తెలియకుండా పోయింది. గత 2 వారాల నుంచి పూజా కేట్కర్ ఎక్కడుందనే దానిపై ఎలాంటి సమాచారం లేకపోవడంతో రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఫోర్జరీ, చీటింగ్ కేసులో ముందస్తు బెయిల్ కోరుతూ పూజా కేట్కర్ తరపున న్యాయవాది ఢిల్లీ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం బెయిల్ ఇచ్చేందుకు తిరస్కరించింది. అయితే ఈ ఉత్తర్వులు రావడానికి ముందే ఆమె దుబాయ్కి వెళ్లిపోయినట్లు వార్తలు వచ్చిన నేపథ్యంలో పోలీసులు ఆ కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నారు. పూజా కేట్కర్ మన దేశం విడిచి పరారైనట్లు వస్తున్న వార్తలు నిజమేనని తేలితే ఆమె కోసం పోలీసులు అంతర్జాతీయ సంస్థల సహకారం తీసుకున్నట్లు తెలుస్తోంది. నకిలీ ధ్రువపత్రాలతో పరీక్షను క్లియర్ చేసినట్లు గుర్తించిన యూపీఎస్సీ దానిపై వివరణ ఇవ్వాలని పూజా కేట్కర్ కు షోకాజ్ నోటీసులు ఇచ్చింది. దీనిపై ఆమె నుంచి ఎలాంటి సమాధానం రాకపోవడంతో అభ్యర్థిత్వాన్ని రద్దు చేసింది. భవిష్యత్తులో యూపీఎస్సీకి చెందిన ఎలాంటి పరీక్షలు రాయకుండా శాశ్వత నిషేధం విధించింది. పూజా కేట్కర్ కు సంబంధించిన రికార్డులను పరిశీలించగా సివిల్ సర్వీస్ ఎగ్జామ్ 2022 నియమాలను ఉల్లంఘించినట్టు యూపీఎస్సీ దర్యాప్తులో తేలింది. పూజ తన పేరు, తల్లిదండ్రుల పేర్లు, ఫోటోలు, సంతకాలు, అడ్రస్, మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి మార్చి తప్పుడు గుర్తింపుతో పరిమితికి మించి సివిల్ సర్వీసెస్ పరీక్షలు రాసినట్లు దర్యాప్తులో తేలింది. అందుకే పూజా కేట్కర్ పై శాశ్వత నిషేధం విధించడంతో పాటు ఆమె అభ్యర్థిత్వాన్ని రద్దు చేస్తున్నట్లు యూపీఎస్సీ ప్రకటించింది. రెండు 2023 బ్యాచ్ ఐఏఎస్ అధికారిణి అయిన పూజా కేట్కర్ సివిల్ సర్వీస్ పరీక్ష పాస్ అయ్యేందుకు నకిలీ దివ్యాంగురాలి సర్టిఫికెట్ సమర్పించడమే కాకుండా ఓబీసీ కోటా వాడుకున్నారని ఆరోపణలున్నాయి. పోస్టింగ్ సమయంలోనూ అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. 2007లో ప్రైవేటు మెడికల్ కళాశాలలో ప్రవేశం కోసం కూడా నకిలీ ఫిట్నెస్ సర్టిఫికెట్ సమర్పించినట్లు ఆమెపై ఆరోపణలొచ్చాయి. ఆమె నాన్ క్రిమిలేయర్ వైద్య ధృవీకరణలు కూడా వివాదాస్పదమయ్యాయి. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం సమగ్ర దర్యాప్తును చేపట్టింది. ఈ క్రమంలోనే పూజా కేట్కర్ తరపు న్యాయవాది ఢిల్లీ కోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేయగా దానికి కోర్టు తిరస్కరించింది. మరోవైపు గత కొన్ని రోజులుగా పూజా కేట్కర్ ఆచూకీ తెలియకపోవడంతో పోలీసులు ఆమె కోసం గాలింపు చర్యలు చేపట్టారు. పూజా కేట్కర్ వ్యవహారంపై పలు సంచలన విషయాలు వెలుగు చూస్తుండటంతో అరెస్ట్ నుంచి తప్పించుకునేందుకు ఆమె దేశం విడిచి పరారైనట్లుగా తెలుస్తోంది.